రేవంత్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తారు? మార్పులు తీసుకురావాలి, ఎన్నికల కమిషన్లో కూడా మార్పులు తేవాలి. ఈ రాజకీయ నాయకుల దొంగలు మేనిఫెస్టో తయారు చేయొద్దు. ఎన్నికల కమిషన్ ఇప్పుడు రేవంత్ రెడ్డినే విమర్శించుకున్న విషయం మీకు తెలవాలి. న్యాయం చేయాలని కోరుకుంటున్నాం తప్ప ప్రశ్నించిన వాళ్ళని తీసుకుపోయి కేసులు పెడతామంటే మేం కాదు, కోర్టు ప్రశ్నించింది అంటే ఇప్పుడు కోర్టును కూడా జైల్లో పెడతారా? ప్రశ్నలు అడగొచ్చు, మీరు అధికారంలోకి వచ్చినప్పుడు వేరే వాళ్ళు అడగొద్దా? రేవంత్ రెడ్డి. వెల్కమ్ టు పల్లవి. మనం ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ ఫైర్ బ్రాండ్ పేరు చెప్తేనే మనకు గుర్తొచ్చే పేరు మైపాల్ యాదవ్. మనం ఈరోజు మైపాల్ యాదవ్తో ఉన్నాం. ఆయనతోని సమకాలీన అంశాల మీద చర్చిద్దాం. ఏం నడుస్తుందన్న రాష్ట్రంలో, ఏం నడుస్తుంది చూస్తారు కదా మీరు, అంత ఎక్కడ చూసినా హైడ్రా అంత డింగాన్ ఉంది. ఇంకా మళ్ళా అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ ఏర్పడి 10 నెలలు కాకముందుకే మళ్ళీ మీరు నిరసన రాగం ఎత్తుకోరు ఎందుకు? నిరసన అంటే నిరసనకారులు నిరసన చేసినప్పుడు మనం వాళ్ళకి మద్దతు ఇవ్వాలి కాబట్టి నేను నా వ్యక్తిగతంగా ఏది చేయలే. బాధితులు వచ్చి మనకు అడిగినప్పుడు మనం వాళ్ళ తరఫున మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం. మైపాల్ యాదవ్ ఎప్పుడు ప్రశ్నించే గొంతుకనేనా? ఇప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉండాలని ఎవరు అనుకోరన్నా. ప్రజలందరూ కలిసి ప్రశ్నించారు అనుకో, అసలు ప్రశ్నించే వ్యక్తులు అవసరం లేని సమాజం కావాలి. యాక్చువల్ ప్రతిదానికి వీడు పోతే వాడు పోతే వీడు అని వస్తారు, కానీ ఎవడొచ్చినా వ్యవస్థలలో మార్పు రావట్లేదు అన్న. అది ఇప్పుడు నిన్న మనం ఒకటి కాలేజీలో చూసినాం, వీళ్ళే మన ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ ఆమె నేరెల శారద అని శ్రీ చైతన్య కాలేజీకి వెళ్ళారు. పోయింది, అవును. వెళ్ళి ఆమె చూసింది అక్కడ ఒక్కొక్క రూమ్ లో 10 మంది అమ్మాయిలు ఉంటున్నారు. హాస్టల్ ప్లస్ కాలేజ్ రెండు కలిసి ఉన్నాయట. ఒక్క గ్రౌండ్ లేదు. తర్వాత అక్కడ కిటికీలో వెంటిలేషన్ లేదు. ఏసీ ఉంది కదా, ఇంకా వెంటిలేషన్ ఎందుకని అడుగుతా ఉన్నారు. అంటే 24 గంటలు ఏసీ వేసుకుని ఉండాలా? ఫుడ్ సరిగ్గా లేదట. పిల్లలు అస్తవ్యస్తంగా ఉన్నారు. 10 నెలలు అవుతుంది గవర్నమెంట్ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ అడిగేదాకా విద్యాశాఖ మంత్రికి సోయలేదు. మంత్రి లేడుగా, అంటే ముఖ్యమంత్రి ఆయన దగ్గర పెట్టుకొని ఇప్పుడు నీతోని చేతనైతే నువ్వు దగ్గర పెట్టుకోవాలి, నీతో చేత కాకపోతే ఇంకొకరికి ఇవ్వాలి. ఆశ బాగుంది నీకు ఆశ. మన ఆగడు పడ్డాడు అంటాం కదా, ఆగడు పడ్డట్టు ఇప్పుడు అంతా తినాలని ఉంటుంది అంతే. కానీ నీకు తిన్నది అరుగుతుంది అరగదా? తినే కెపాసిటీ నీకు ఉందా లేదా అని చూసుకోవాలి కదా. నీకు ముఖ్యమంత్రి కావాలి, హోంశాఖ మంత్రి కావాలి, విద్యాశాఖ మంత్రి కావాలి, మున్సిపల్ శాఖ మంత్రి కావాలి. మరి ఏమైనా చేస్తున్నావా? 10 నెలల తర్వాత నేరెళ్ళ సుజాత గారు వచ్చి బయటకు పెట్టేదాకా ఇంకా ఆమె పాపం అంత కష్టపడి బయట పెడితే ఇప్పటిదాకా సీఎం దాని మీద స్పందించలే. అది స్పందించరు, కాదు అది కార్పొరేట్ వ్యవస్థ. అయితే ఏంది సో వాట్? ఇప్పుడు చట్టం ఎవరికి చుట్టం కావద్దు. పిల్లలట పాపం మా శ్రీ చైతన్యలో డైజెషన్ ప్రాబ్లంతో చేస్తే అందులోకి వెళ్ళి ఇట్లా అసలు తిన్న ఫుడ్ తీసి చేయాల్సి ఆపరేషన్లు చేయాల్సిన డైజెషన్ అవుతుందట. అంటే మొత్తం నాసిరకం రైస్ను మొత్తం ఇట్లా పిప్పి వేసి ఇవ్వడము. ఆర్ఓ వాటర్ వాడుతారు ఈ మధ్య. మీ పల్లవి ఛానల్ ద్వారా చెప్తున్న ఆర్ఓ వాటరు చాలా డేంజర్. అవును. ఇప్పుడు ఎక్వాగార్డ్లో కానీ మిగతా వాటర్ బాటిళ్ళల్లో కానీ అందులో టీడీఎస్ అంటారు, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటారు. అది ఎంత ఉందో ఆ మీటర్ ఉంటుంది, ఆ మీటర్తో చెక్ చేయాలి. మినిమం 100, 150, 200 అట్లా ఉండాలి. 40, 50 టీడీఎస్ ఉన్న నీళ్లు తాగితే ప్రతి ఒక్కరికి డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఏపీలో కానీ తెలంగాణ ప్రజలు ఎక్కడున్నారో ప్రతి ఒక్కరు ఒక టీడీఎస్ మీటర్ కొనుక్కోవాలి. కొనుక్కొని వాటర్లో పెడితే ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇప్పుడు శ్రీ చైతన్య హాస్టల్లో టీడీఎస్ ఎంత ఉందో ఎవరికి తెలియదు. ఆ రైస్లో క్వాలిటీ లేదు. రోజు పప్పుచారు సాంబారు, బొద్దింకలు వస్తున్నాయట, దోమలు వస్తున్నాయట, వెలుతురు లేదు, గాలి లేదు. ఖైదీల కంటే దారుణంగా శ్రీ చైతన్య మాధవపూర్లో పిల్లలు బతుకుతున్నారు. ఈరోజు కూడా బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. నేరెళ్ళ శారద గారు బాచుపల్లిలో నారాయణ కాలేజీకి వెళ్ళిరట. అక్కడ కూడా ఇంతకంటే దారుణమట. కొందరు పిల్లలు 16 ఏళ్ళ వయసులో సైకోలు అయిపోతారట. ఒకరికొకరు గంటలతో కొట్టుకోవడం, ప్లేట్లతో కొట్టుకోవడం, పిచ్చిలేసిపోతుందట. వాళ్ళకి 24 గంటలు జైల్లో పెట్టినట్టు. జైల్లో కూడా బెటర్. ఎందుకంటే జైలు కొన్ని 100 ఎకరాల భూమి ఉంటుంది, దాంట్లో చెట్లు ఉంటాయి, గార్డెన్ ఉంటుంది. వీళ్ళతో పని చేపిస్తారు, తిరుగుతారు, వాకింగ్, జాగింగ్, వెంటిలేషన్, సూర్యుడు, పండు, ఫలము, చెట్టు, చేమ అన్నీ ఉంటాయి. కానీ శ్రీ చైతన్య నారాయణలో 5 అంతస్తుల ఫ్లోర్లు కడతారు. కనీసం కింద గ్రౌండ్ అన్న ఉండదు, ఆడుకోవడానికి ఏముండదు. మొత్తం పొద్దున 4 గంటల నుంచి మొదలవుతాట, రాత్రి 12 అయిన దాకా చదివితే ఆ పిల్లలు బతుకుతారా? తిండి లేదు. తల్లిదండ్రులు తీసుకుపోయి అందరిని అలానే ఎందుకు పెడతారు? 2 లక్షలు 2 లక్షలు. వాళ్ళకేమో అజ్ఞానం. ఇప్పుడు మనము
భూమి అమ్ముకోనన్న పిల్లల్ని చదివించండి, బంగారం అమ్ముకోనన్న పిల్లల్ని చదివించాలి. చదువు ఉంటే అసలు అది ఉంటుంది, చదువు ఉంటే ఇది ఉంటుంది. చదువు ఒక ఆయుధం, చదువు ఒక జ్ఞానం, చదువు ఒక ఖడ్గం. చదువుకుంటే ఇంజనీరింగ్ అయితే నెలకు 5 లక్షలు సంపాదించవచ్చు, 50 లక్షల ప్యాకేజ్ సంవత్సరానికి వస్తుంది. డాక్టర్ అయితే కోట్లు సంపాదించవచ్చు అని వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చి డబ్బే ముఖ్యము, వాళ్ళకి పిల్లలు కూడా ముఖ్యం లేదు. ఈ తరహాలో పెరుగుతారు. కానీ అక్కడ నిజమైన ఎడ్యుకేషన్ నడుస్తుందా అంటే జ్ఞానం, విజ్డమ్ లేదు అక్కడ. బట్టి చదువులు చదవాలి, బట్టి చదువులు చదివి మార్కులు తెచ్చుకోవాలి. సమాజంలో ఎట్లా బతుకున్నో తెలియదు వాళ్ళకు. రైస్ ఏ చెట్టుకు పండిస్తారనే మనుషులు కూడా ఉన్నారు, రైసు ఏ చెట్టుకు పండిస్తారనే పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి అంబలంటే తెలియదు, జొన్నంబలంటే తెలియదు, గట్కంటే తెలియదు, వ్యవసాయం అంటే తెలియదు. అట్లా పిల్లల్ని అజ్ఞానంలో వీళ్ళు ఇచ్చే మార్కెటింగ్కు పడిపోయి నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 ర్యాంక్, నంబర్ 5 ర్యాంక్, 600కు 600, 600కు 599, 600కు 598 మార్కులు అంటే ఈ భ్రమలో ఉండి ఆ ఇంటి పక్కోడు జాయిన్ చేసినని వీడు, వాడి ఫ్రెండ్ జాయిన్ చేసినని వీడు, స్నేహితులు చేసినని వాడు, ఒకరినొకడు పోటీ పడి వీళ్ళు మోటివేషన్. సార్ మీ పిల్లల్ని చదివించండి, లాంగ్ టర్మ్ కోచింగ్, ఎంసెట్ కోచింగ్ ఇప్పియండి, మా దగ్గర ఎంసెట్ ఇప్పిస్తాం, ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, ఇంత ప్యాకేజ్ ఉంటుంది, అంత ప్యాకేజ్ ఉంటుంది. ఇగో ఈ పిల్లగాడు అమెరికాలో ఈ జాబ్ చేస్తుండు, ఇంజనీరింగ్ అయ్యి ఐఐటీలో సీట్ వస్తుందని చెప్తే పిల్లలందరినీ తల్లిదండ్రులు తీసుకుపోయి కొట్టాలలో వాడేసి వాళ్ళు ఏడుస్తారు. కొందరు ఫ్యాన్లో గురేసుకొని చచ్చిపోతారు. అయినా సిగ్గు శరం లేకుండా ఇట్లా ఉక్కుతూ ఉన్నారు. చదువుకోవడానికి పుట్టలే, ఆనందంగా బతకడానికి పుట్టిరు. చదువు రాకపోయినా ఏం పర్లేదు. ఒక 4 పని చేసే లేబర్ చట్టాల ప్రకారం కూడా రోజులు 8 గంటల పని చేయాలి. చదువుకునేటోడు కూడా రోజు 8 గంటలు చదివితే సరిపోదా? వాడికి నిద్ర వచ్చేదాకా చదివిపిస్తారండి. వాడికి హిమోగ్లోబిన్ ఎంత ఉందో తెలియదు, ఆరోగ్యం మీద తల్లికి సోయలేదు, తండ్రికి లేదు. అట్లా జాయిన్ చేసిన పోరాడికి, కూతురికి, కొడుకుకి సోయలేదు. మనుషులే చచ్చిపోతున్నారు అంటే ఇంకా చదువు ఎక్కడిది? భావి భారత పౌరులు గారు నేటి బాలలే రేపటి రోగులు. వారం కోళ్ళు అమ్మాయిలకు పీసీఓడి వస్తుంది. చిన్న వయసులో పెద్ద మనుషులు అవుతా ఉన్నారు. 10 ఏళ్ళకు 9 ఏళ్ళకు. తల్లిదండ్రులకు ఉండాలి కదా బుద్ధి. ఏడబడితే ఆడ జాయిన్ చేస్తావా? ఇంటికాడ అల్లరి చేస్తున్నారని నువ్వు హాస్టల్లో లేస్తున్నావు. వాడు ఎట్టన్నా కానీ ఆమె హిమోగ్లోబిన్ ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉంది, ఐరన్ ఫుడ్ పెడుతురా, అన్నం తింటారా, అన్నంలో ఐరన్ ఉంటుందా? కార్బోహైడ్రేట్స్. పూరిలో ఐరన్ ఉంటుందా? ఇడ్లీలో ఉంటుందా? దోశలో ఉంటుందా? మీ పిల్లలకు లేచి నుంచి ఓ రోజు ఇడ్లీ, ఓ రోజు పూరి, ఓ రోజు దోశ, ఓ రోజు ఉప్మా, ఓ రోజు కిచిడి, ఇది అంతా కార్బోహైడ్రేట్సే. పిల్లలకు ఐరన్ ఫుడ్ లేదు, కాల్షియం ఫుడ్ లేదు, ఫైబర్ ఫుడ్ లేదు, ప్రోటీన్ ఫుడ్ లేదు. పిల్లలు చచ్చిపోయి నరకం అనుభవిస్తున్నారు. ఖైదీల కంటే నరకం అనుభవిస్తున్నారు ప్రైవేట్ హాస్టళ్లలో ఉండి. కాబట్టి తల్లిదండ్రులారా దయచేసి ఏ హాస్టళ్లలో పడేయకండి, మీ దగ్గర పెట్టుకొని మంచి ఫుడ్ జాయిన్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని ఈ దొంగలు ఇన్స్పెక్షన్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు ఈ నేరెళ్ళ శారద గారు అంతా మరి ఇన్స్పెక్షన్ చేశారు కదా, మరి శ్రీ చైతన్య మరి ఆ హాస్టళ్లతోని ఈ ఏమైనా సీజ్ చేసిరా? ఎంక్వైరీ ఉందా? ఇంటర్మీడియట్ బోర్డు ఎటువైండు? పడుకున్నాడు. మహిళా సంక్షేమ శాఖ మంత్రి ఎక్కడ పోయింది? విద్యాశాఖ మంత్రి ఎటువైండు? ముఖ్యమంత్రి ఎటువైండు? మూసి ప్రక్షాళన చేస్తా, చెరువులను సుందరీకరణ చేస్తా, మూసిని సుందరీకరణ చేస్తా అంటున్నావు కదా. ఇంటర్మీడియట్ పిల్లలు హాస్టళ్లలో ఫ్యాన్లో కూరేసుకొని చచ్చిపోతున్నారు. కొందరు డిప్రెషన్లోకి పోయి మెంటల్గా ఖరాబ్ అవుతున్నారు. కొందరు బీపీలు వస్తున్నాయి, చిన్న వయసులోనే షుగర్ వస్తుంది, చిన్న వయసులోనే తెల్లెంటుకలు వస్తున్నాయి, చిన్న వయసులోనే బట్టతల వస్తుంది. ఎందుకు బతుకుతున్నామో వాళ్ళకి తెలుస్తలేదు. దీని మీద దృష్టి సారించాల్సిన బాధ్యత లేదా? గతంలో నవీన్ మిట్టల్ అనే దుర్మార్గుడు ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఉండి నాశనం చేస్తే అతనితోనే ఇతను వంటగా అవుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు ధరణికేశ్వర్ ఒక్కో ఆఫీసర్ను కూడా సస్పెండ్ చేసింది లేదు, యాక్షన్ తీసుకున్నది లేదు. ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉంటాడు. ఈ సీఎండి ప్రభాకర్ రావు సునీతారావు అనేట ఆమెకు 150,000 రూపాయలు జీతం ఏ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఇచ్చిండు. ఇక్కడనేమో ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక్కొక్కడు 10 ఏళ్ళ నుంచి నెత్తి మీద ఎంటికెళ్ళి పోయేదాకా చదువుతాడు. కేసీఆర్ హయాంలో అయితే మరి ఇప్పుడు ఈ హయాంలో ఇల్లు ఇచ్చిర్రు. ఇలా ఉంటుంది సునీతారావు అని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఇక్కడ చూడొచ్చండి. ఇప్పుడు తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్లో శ్రీ సునీత అపాయింటెడ్ ఆఫ్ మరి బి సరిత అని పెట్టారు. ట్రైనింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ పెట్టారు. ఈమెకి ఏం క్వాలిఫికేషన్లో 150,000 ఇస్తున్నట్టు జీతం ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక మెల్లగా పోయిందట సెక్రటరీకి పోతే. నిన్నెప్పుడు చూడలేం కదా అని అంటే గతంలో అడ్డగోలుగా డైరెక్ట్ ఏం ఎగ్జామ్, నో ఎగ్జామ్. మరి ఇప్పుడు ఆమె దగ్గర
నెలకు 1,50,000 అంటే 2 సంవత్సరాలకు 36 లక్షలు అవుతాయి. ఏం రాలే. చదివినోడికేమో తెల్లెంటికేలు వస్తున్నాయి, బట్టతలు వస్తుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినా 36 లక్షలు వచ్చినాయి సరితకు. అవి రికవర్ చేయలే, ఆమెను జైలుకు పంపలే, సీఎండి ప్రభాకర్ రావుని జైలుకు పంపలే. అంటే ఏమనిపిస్తుంది అన్న, దొంగలు ఊరు పంచుకుంటారని భయం వేస్తుంది. కాదు, ఒక్క ఎఫ్ఐఆర్ కాలే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల మీద గన్ని ఆరోపణలు చేసిరు, ఇంతవరకు చిన్న ఎఫ్ఐఆర్ కాలేదు. 1,00,000 కోట్లు తిన్నారన్నారు, కాళేశ్వరంలో తిన్నారన్నారు, మరి తర్వాత ఫోన్ ట్యాపింగ్లో తిన్నారన్నారు, భూ కబ్జాలలో తిన్నారు, నయంగాడ్ భూములు ఎటువైనాయి, వాడు కబ్జా చేసింది ఎటువైంది. సరే అన్న, ఒక విషయం, ఇప్పుడు మీరు శ్రీ చైతన్య నేరెళ్ళ మన శ్రీ చైతన్యకి సంబంధించి ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ అడిగి సరే నేరెళ్ళ శారద గారు చూసి వచ్చారు. ఓకే, మరి గవర్నమెంట్ స్కూల్లో చచ్చిపోతారు కదా, వాడికి ఎవరు పోతలేరు ఎందుకు? రైట్, కరెక్ట్ క్వశ్చన్. అక్కడికి భువనగిరిలో పిల్లగాడు చచ్చిపోయాడు మొన్న. 2 అమ్మాయిలు కూడా చనిపోయారు కదా. 2 అమ్మాయిలు కూడా భువనగిరి దగ్గర చనిపోయినారు. కేసీఆర్ గవర్నమెంట్ చనిపోతేనో సచ్చిరు చనిపోయింది మళ్ళీ ఈడ కూడా చనిపోతారు కదా. ఇప్పుడు మారిపోయేది ప్రజాపాలన ఇది. అప్పుడు మీరు కేసీఆర్ మీద దుమ్మెత్తిపోసిరు, మళ్ళీ వీళ్ళ మీద ఎందుకు మాట్లాడతలేము? నేను ఎందుకు మాట్లాడతలే, నేను మాట్లాడుతూనే ఉన్నా. ఇప్పుడు మీరు వచ్చిర్రు, నేనేం సపోర్ట్ చేయట్లే కదా. సిద్దిపేటలో కూడా ఒకటే టాయిలెట్ ఉంది, అమ్మాయిలు ఒక 50-100 మంది లైన్ కట్టిరు. హవేలి గన్పూర్లో. తర్వాత కొడంగల్లో కూడా కొన్ని ఊర్లలో కాంట్రాక్టర్లు బాత్రూమ్లు కట్టి సరే అంటే ఇస్తలేరు అన్నట్టు. ఎందుకు? వాళ్ళ కాంట్రాక్ట్ బిల్లులు రాలేవట. బాత్రూమ్లకు తాళాలు వేస్తే పిల్లలు బయటకు పోతున్నారు. మీరు అన్నది కరెక్ట్. నేరెళ్ళ శారద గారు ప్రైవేట్ ను ఎంత ఇన్స్పెక్షన్ చేయను, గవర్నమెంట్ కూడా అంతే ఇక్కడ చేయాలి కదా. పేద బిడ్డలు చదివేంత ఇక్కడ కదా. సరే, వాళ్ళు తల్లిదండ్రుల డబ్బులు తీసుకుపోయి వాళ్ళు వేసారు, అది వాళ్ళ కర్మ, వాళ్ళ ఓకే. ఈ పేద బిడ్డలను చూసుకోవడం ఇవ్వలేడు కదా. చెయ్యాలి ప్రభుత్వము, అంటే ప్రభుత్వంది చేయాలి, ప్రైవేట్ ను కూడా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఆ పిల్లలు మన పిల్లలే. డబ్బున్నోళ్ళు ఏం లేరు. శ్రీ చైతన్య నారాయణలో కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు. దుబాయ్కి పోయి మస్కట్కి పోయి నెలకు 40-50 వేలు సంపాదించే వాళ్ళు కూడా నా కొడుకు మంచిగా చదవాలి, నా కూతురు మంచిగా చదువుకుని ఉన్నాను. ఆటో డ్రైవర్ కొడుకులో కూడా నా కొడుకు మంచిగా ఇంజనీరింగ్ అవుతారని శ్రీ చైతన్య లేచిన వాళ్ళు కూడా ఉన్నారు. క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు, కెమెరామ్యాన్, జర్నలిస్టుల కొడుకులు కూడా ఉన్నారు. అంటే పక్కింటి వాళ్ళని చూసి కూడా ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు. అనేది అంటే అందరు మన పిల్లలే. ఇది చేయండి, అది చేయండి, మార్పు చూపించాలి. మార్పు చూపించకుండా యథాతథంగా పోతే మాత్రం మళ్ళీ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. సరే, ఒక విషయం, మైపాల్ యాదవ్ స్టూడెంటా, బోర్డరా, నాన్ బోర్డరా, యూట్యూబరా, పొలిటీషియనా? ఒకప్పుడు స్టూడెంటు, ఒకప్పుడు బోర్డరు. నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది, పిఎంఆర్ టీవీ ఉంది. నేను సమాజంలో జరిగే అన్ని అంటే నా దృష్టికి వచ్చినాయి మాత్రం తప్పు జరిగితే ప్రశ్నించాలని కోరుకుంటా. ఒక ప్రశ్నించే గొంతు కానొచ్చు. నేను పిఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ లేదు, నేను ఏదో డెవలప్ చేసుకోవాలని పెట్టుకోలేదు. నా నేను మాట్లాడే మాటలు అప్పట్లో కొన్ని ఛానల్ కవర్ చేసేది కాదు. కాబట్టి మనకంటూ ఒకటి ఉండాలి. ప్రతి ఒక్కసారి ఎవరినైనా పిలువ నాకు మాట్లాడాలనుకుంటే వెంటనే మాట్లాడడానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలని మనం పెట్టినాం. కానీ ఒక ప్రశ్నించే గొంతుకగా డెఫినెట్గా ప్రశ్నిస్తాం. ప్రశ్నించే గొంతుకు అనుకోవచ్చు. నాది పిహెచ్డి అయిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. నేను ఇప్పుడు బయటనే ఉంటా, సీతాఫలమన్లో దగ్గరలో ఉంటాను. ఓకే, ఇప్పుడు గత 10 ఏళ్ళ బ్యాక్ వెళ్ళిపోదాం. మొన్న ఎన్నికలప్పుడు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఎవ్వరూ చేయనంత దారుణంగా మీరు క్యాంపెయిన్ చేసిరు. ముసలవ్వల కాలు పట్టుకోరు, అవ్వ మీ దండం పెడతా, ఓటేకూరి ఆటోమేటిక్గా కాంగ్రెస్ గెలిచింది. కేసీఆర్కు ఓటైన వాళ్ళంతా కాంగ్రెస్ కేసీఆర్, కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది కదా. బీఆర్ఎస్ ఏ దారిలో పోయిందో కాంగ్రెస్ అదే దారి చేస్తుంది, అదే దారిలో పోతుందని వార్తలు కూడా వస్తున్నాయి మనకు. అయితే మీ మాటలతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అందరూ కాంగ్రెస్ కోటేసారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? అదే చెప్తున్నామండి. ఇప్పుడు వాళ్ళలాగా వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మేము ప్రజల తరపునే ఉంటున్నాం కదా. రైతు రుణమాఫీ సగం మందికి అయింది, సగం మందికి కాలే. చెయ్యమని అడుగుతున్నాం. ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ఇప్పుడు ప్రవళిక సూసైడ్ చేసుకొని చనిపోయింది. Group 1, Group 2, Group 3, Group 4 ఆస్పిరెంట్. వీళ్ళు పరీక్షనే రాలేదన్నప్పుడు పరీక్ష రాసిందని చెప్పి హాల్ టికెట్ బయట పెట్టి వాళ్ళ ఇంటికి పోయి ప్రశ్నించిన. మరి అది తప్ప? లేదంటే Group 1 పేపర్ లీక్ అయింది, రేణుకా ప్రవీణ్ను అరెస్ట్ చేసారు, కానీ పైన అరెస్ట్ చేయలే. ఆ జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేయమంటే సస్పెండ్ చేయలే, ఆగిపోయింది. అక్కడికి అయిపోయిందా? అంతటితో ఆగలే. మళ్ళీ రెండోసారి ఎగ్జామ్ పెట్టారు. రెండోసారి ఎగ్జామ్ పెట్టినప్పుడు కరెక్ట్ పెట్టకుండా, థంబ్ ఇంప్రెషన్ లేకుండా క్యాండిడేట్ని లోపట నువ్వు ఎట్లా చేస్తావు? మళ్ళీ రద్దు. మళ్ళీ ఫోటో లేదట, ఫోటో పెట్టవు, థంబ్ ఇంప్రెషన్ పెట్టవు, మరి మళ్ళీ కోర్టుకు రద్దయింది. ఒక్కొక్క అబ్బాయి సంవత్సరం 2 ఏళ్ళ నుంచి చదివిండు. హాస్టల్ ఫీజు 6-7 వేలు ఉంటుంది. మరి మిగతా పౌడర్ కొనుక్కోవాలి, సబ్బు కొనుక్కోవాలి, షాంపూ కొనుక్కోవాలి, పండు పొలము, బట్టలు, చెప్పులు, పొట్టు ఏదో కొనుక్కోవాలి కదా. వాటికి ఒక నెలకొలకు 10-15 వేల రూపాయలు ఖర్చు. మరి ఇట్లా రద్దులు అయిపోతే ఒక్కొక్క క్యాండిడేట్కు ఒక 30 లక్షల మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. అన్న 3-4 లక్షల మంది సీరియస్ ఆస్పిరెంట్స్.
మరి వాళ్ళు నెలకు 20,000 10,000 ఖర్చు చేసుకుంటా ఉంటే మరి అడగాలి కదా, అడిగినాం. టీచర్ జాబులు 13,000 జాబులు వేస్తాను అప్పుడు కేసీఆర్ అన్నాడు. 6,000 5,000 వేస్తా అంటే 13,000 వేస్తాను 5,000 ఎట్లా వేస్తావు అని అడిగినాం. అడిగితే పబ్లిక్ వాళ్ళ స్టూడెంట్స్ అందరూ ఏమనుకున్నారు, మళ్ళీ ఇంకోటి వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము మళ్ళీ ఇన్ని జాబులు వేస్తామని కేసీఆర్ ప్రభుత్వం పెట్టలే. మరి పెట్టాము మీకు ఉద్యోగాలు మొత్తం చేయమన్నప్పుడు మళ్ళీ కేసీఆర్ కోటండి మాకు నోరు వస్తుందా చెప్పడానికి? రైతులకు కూడా రైతు రుణమాఫీలు 2 లక్షలు చేస్తానప్పుడు ఈయన నేను 2 లక్షలు చేస్తాను చెప్పలే. చెప్పినప్పుడు మేము రైతులకు ఎట్లా చెప్పాలి? ఇప్పుడు వీళ్ళు చెప్పినప్పుడు ఒక 2 లక్షలు ఒక సగం మంది దాకా అయినాయి లోపు, ఇంకా సగం మందికి కూడా మనం ఫైట్ చేద్దాం. అట్లనే నిరుద్యోగులకు కొద్ది మందికి గతంలో పడ్డాయి జాబులు వేస్తున్నారు. ఇప్పుడు టీచర్ రిజల్ట్ డిఎస్సి కూడా కొన్ని వేసిర్రు ఇంకా కొన్ని వేస్తామని చెప్తున్నారు. మరి మాకు గత్యంతరం లేదు. ఇప్పుడు మా వెనకాల దోపిడి దొంగలు తరుముకుంటూ వచ్చినప్పుడు మాకు గత్యంతరం పరిస్థితుల్లో కాంగ్రెస్ను చూస్ చేసుకోవచ్చింది. వాళ్ళు మంచిగా పరిపాలిస్తే మేము చెప్పిన వాళ్ళు వింటారా? ఇప్పుడు కాంగ్రెస్ కూడా అట్లే తయారైంది అనుకుందాం. నెక్స్ట్ ఎట్లా? మరి నెక్స్ట్ ఎట్లా అంటే మన సమాజంలో మార్పులు తీసుకురావాలి. ఎన్నికల కమిషన్లో కూడా మార్పులు తేవాలి. ఈ రాజకీయ నాయకుల దొంగలు మేనిఫెస్టో తయారు చేయొద్దు. ఎన్నికల కమిషన్ మేనిఫెస్టో తయారు చేయాలి. ఇగో విద్యకి ఇంత కేటాయించాలి, వైద్యానికి ఇంత కేటాయించాలి, ఉద్యోగులకు జీతాలకు ఇంత కేటాయించాలని ఎన్నికల కమిషనే ఒక మేనిఫెస్టో తయారు చేసి అన్ని రాజకీయ పార్టీలకు ఇస్తే అది మాత్రమే వీళ్ళు పబ్లిక్లో తీసుకోవాలి. వచ్చిన డబ్బుల్ని అట్లా కేటాయించేటట్టు మనం చట్టాలు తీసుకొచ్చేటట్టు ఈ రాజకీయ నాయకులు అన్ని పొలిటికల్ పార్టీల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మీ పల్లవి టీవీ మీద ఉంది, నిరుద్యోగుల మీద ఉంది, యువత మీద ఉంది. లేకపోతే ఒకడు వచ్చి 2 తులాలు అంటాడు, ఒకడు వచ్చి 3 తులాలు అంటాడు, ఒకడు ఒక స్కూటీ ఇస్తే అంటే రేపు 2 స్కూటీలు అంటాడు, ఒకడు చీరలు అంటాడు, ఒకడు గొర్రెలు అంటాడు, ఒకడు బర్రెలు అంటాడు. అంటే మనం అబద్ధాలు ఆడితే తప్పు చేస్తే శిక్షలు ఉంటాయి, కానీ రాజకీయ నాయకుడు నోటికి ఏది వస్తే అది చెప్పొచ్చు. అట్లాంటి చట్టాల మీద మనం కొట్లాడాల్సిన అవసరం బాధ్యత మన అందరిపైన ఉంది. రేవంత్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారు మీరు? హైడ్రా విషయంలో మూసీ విషయంలో కానీ ఇగో మీరు గతంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు మీరు ఒకసారి విందాం. మనం చెప్పిన మాటలు ఏంటి, ఇప్పుడు నేను విమర్శించిన అది అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డినే విమర్శించుకున్న విషయం మీకు తెలవాలి. ఉన్న పలంగా రూపాయి సమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాలు అలా కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి నీలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంటు, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్గా మొత్తం ఉన్న బలంగా నీలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇవాళ గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. నేను గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మీరు రెగ్యులరైజ్ చేసుకోండి మీరు ఇట్లా. ఇప్పుడు ఈయననే ఏమన్నాడు, ఉన్న పలంగా చేస్తే అసలు నిజానికి కేసీఆర్ 1-2 ఇండ్లు కూల్చడానికి మాదాపూర్ అయ్యప్ప సొసైటీకి పోయిండు. వెనక్కి వచ్చిండు ఈయన. మరి ఇదేం కూల్చుడు అసలు? అసలు నువ్వు అంత యాగమాగాల మీద కూల్చాల్సిన అవసరం ఏముంది? కోర్టు అదే అన్నది, నేను అదే అన్నా. రేవంత్ రెడ్డి కూడా గతంలో అన్నాడు. ఇవాళ కోర్టు ఏం చెప్పిందో మీరు వినండి. ఇవేం కూల్చివేతలు? చనిపోయే వ్యక్తి చనిపోయే ముందు కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు. ఉరిదీసే ముందు కూడా నీ చివరి కోరిక ఏందని అంటారు. నువ్వేందన్నా కనీసం కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఇవ్వవా? పోతావు, టిక్కు పెడతావు, వేసేస్తావు. మరి ఇంకా అడిగింది కోర్టు, మేము అడుగుతున్నాం, కోర్టు కూడా అడిగింది. ఉన్నోడికి పేదోడికి ఒక న్యాయము, ఉన్నోడికి ఒక న్యాయమా? మరి మల్లారెడ్డిది అన్ని రోజుల నుంచి తొడలు కొట్టుకున్నారు, మీసాలు దింపుకున్నారు. మల్లారెడ్డి నిన్న అరే బామ్మరిది అన్నాడు. మరి మల్లారెడ్డిది ఒక్కటన్నా కూల్చిండా? పల్లారాశ్వరెడ్డిది ఒక్కటన్నా కూల్చిండా? వాళ్ళు కోర్టు వేస్తే తెచ్చుకున్నారు. వాసవి వాళ్ళది కూల్చినావా? మరి నువ్వు ఎవరిది కూల్చకుండా పేదోళ్ళది ఫస్ట్ కూలుస్తా అంటే ఎవడు ఒప్పుకుంటాడన్నా? అది కోర్టు అడుగుతుంది, మనం అడుగుతలే. హైకోర్టును కూల్చేయమంటే హైకోర్టును కూడా కూలుస్తారా అని అడుగుతుంది. అంటే ఇప్పుడు హైడ్రా ఏర్పాటు చేయొద్దా? మీ ఉద్దేశం ఏంటి? హైడ్రా కంటే కూడా ముందే హైడ్రా ఫుల్ ఫామ్ ఏంది? హైదరాబాద్లో జరిగే డిజాస్టర్ రెస్పాన్సిబుల్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ అని ఉంది. గతంలోనే డిజాస్టర్కి సంబంధించి రెస్పాన్సిబిలిటీకి సంబంధించి సంస్థ ఉంది, వ్యవస్థ ఉంది. అసెట్స్ ప్రొటెక్షన్కి సంబంధించి కూడా ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ద్వారానే నువ్వు ఏదైనా చేయొచ్చు. మరి వాళ్ళకు కూర్చుని జీతాలు ఇస్తావా? ఇప్పుడు పోయినసారి హైదరాబాద్ ఎంత వరదలు వచ్చాయి మనకు, మొన్న ఖమ్మం కొట్టుకపోయింది. ఇప్పుడు హైడ్రా వ్యతిరేకించే వాళ్ళంతా హైదరాబాద్ మళ్ళీ ముంచామని మీ ఉద్దేశం ఏంటి? ముంచుతంగా చట్టబద్ధంగా ఏర్పడ్డ డిజాస్టర్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన సంస్థలు ఉన్నాయి, అసెట్స్ ప్రొటెక్షన్కి సంబంధించిన సంస్థలు ఉన్నాయి. వాటి ద్వారానే చేయొచ్చు. ఇది ఏదో రేసుగుర్రం సినిమాలో బ్రహ్మానందాన్ని పిలిచి అల్లు అర్జున్ పిలిచి
స్పెషల్ ఫోర్స్ అని చెప్పేసి రేసు గుర్రం దుమ్ము రేపే దమ్ము ఉందని చెప్పేసి ఇట్లా వేసినట్టు అనుకుంటున్నారా? ఇది స్పెషల్ ఫోర్స్ అవసరం లేదు కదా. మద్దాలి శివారెడ్డిది కూల్చమని అందులో రేసు గుర్రంలు ఉంటుంది. నువ్వు డబ్బులు ఉన్నోడిది కోటీశ్వర్లై అందరి కూల్చినాకిడికి రా. ఇప్పుడు దుర్గం చెరువులో మీ అన్నకి ఎందుకు 1 month టైం ఇచ్చినావు? మరి మీ అన్నది ఎందుకు కూర్చోలేదు? తిరుపతి రెడ్డి అంటున్నారు. 120 మంది ఉన్నారు అన్నది ఒక్కరినే చూస్తారు మీరు. మరి 120 మందిని కూడా కూల్చు. ఇప్పుడు నువ్వు మూసీ నది దగ్గర ఎన్ని వందలా ఉన్నా ఇక్కడ కేసీఆర్ నగరు, కేటీఆర్ నగర్, రామంతపూర్లు ఉంటే 200 కుటుంబాలు కూలుస్తావు. అంటే డబ్బున్న వాడి కుటుంబాలు, వాని మనోభావాలు, వాని ఎమోషన్స్ వేరు. అంటే దుర్గం చెరువులు ఉంటే ఎగ్జామ్షన్ ఇస్తావు. అయితే మీరు అన్నదానికి ఇంకోటి చెప్తా. గండిపేట రోడ్లో కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు సంబంధించి సోదరుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా కూల్చేసింది కదా. మరి ఎందుకు ఎట్లా తప్పు పడతారు? అదెందుకు చూడరు మీరు? అవునన్నా, వాళ్ళ ఒక్క ట్రెండ్ కూల్చిరు. నాగార్జునది కూడా ఒకటి కూల్చిరు. నాగార్జున అవి తక్కువ కూల్చిర్రు, పేదోళ్ళు ఎక్కువ కూలుస్తారు. ఇంకా లేవా? ఇంకా చాలా ఉన్నాయి కదా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నది ఉందని చెప్తున్నారు. తర్వాత ఇంకా మన మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిది ఉన్నదని చెప్తున్నారు. మల్లారెడ్డి, పల్లారాజరెడ్డి, అసదుద్దీన్ ఓవైసీది ఫాతిమా కాలేజ్ నిండా చెరువులో ఉందని చెప్తారు కదా. మరి అయినాకు రంజాన్ శుభాకాంక్షలు చెప్తూ నువ్వు ఖర్జూర పండు తినిపించుడు, మరి ఎట్లా చూస్తారు? నువ్వు వాళ్ళ 1-2 కూల్చినావు. పేదోళ్ళు ఎక్కువైనా పెద్దోళ్ళు ఎక్కువైనా క్వశ్చన్ నేను అడుగుతలే, కోర్టు కూడా అడుగుతుంది. ఇవేం కూల్చివేతలు? ప్రభుత్వం కాపాడాల్సిన పద్ధతి ఇది కాదు. వాళ్ళకైనా కూర్చుండబెట్టి చెప్పాలి కదా. సుందరీకరణ అంటే అదేందో చెప్పాలి కదా. సుందరీకరణ అంటే ఏంది, సుందరీకరణ అంటే ఏందో చెప్పకుండా థేమ్స్ నది లెక్క చేస్తాడు లండన్లో. థేమ్స్ నది లెక్క చేయడం సాధ్యమవుతుందా? గతంలో కేసీఆర్ కూడా కొబ్బరి నీళ్ళ లెక్క చేస్తున్నాడు. చేసిండా? కాలే. ఈ రాజకీయ మాటలకు, నోటి మాటలకు ఇప్పుడు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం ఇవ్వకపోతే నేనేందో చూపి అడగండి అన్నాడు. ఇప్పుడు 10 నెలలు అవుతుంది అన్న, అంతే. 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? రాలే. నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తున్నారు, ఇచ్చిర్రా? రాలే. మరి నిరుద్యోగులకు 5 లక్షల కార్డు ఇస్తున్నారు, ఇచ్చిర్రా? ప్రతి మహిళకు 2500 టింగ్ మన అకౌంట్లో ఇస్తామన్నారు, వచ్చినాయా? రైతు భరోసా 7500 ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? రైతులందరికీ వచ్చిన మొదటి సంతకం దాని మీదనే పెట్టి పడేస్తే తెచ్చుకొని 2 లక్షలు అన్నారు. అందరికి అయిందా? సగం మంది రోడ్ ఎక్కలే. మరి స్కూటీ ఇస్తాను వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? మరి ఇప్పుడు థేమ్స్ నది లెక్క చేస్తామని ఎట్లా నమ్మాలి? చెప్పు, మాకు ఎట్లా చేస్తావు చెప్పు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించాలి కదా. కేసీఆర్ అంతా డొల్ల చేసిపోయింది. నేను అదే అంటున్నాను, సహకరించినప్పుడు ఇప్పుడు ఊటిన సుందరీకరణ చేయడం 1,00,000 కోట్లు పెట్టి 1,50,000 కోట్లు పెట్టి ఇప్పుడు ఊటిన డబ్బులే లేవన్నావు కదా. ఆయన ఖాళీ ఏమో లంకె బిందెలు ఉన్నాయంటే ఖాళీ బిందెలు ఉన్నాయని అన్నావు. మరి ఖాళీ బిందెలు ఉంటే 1,00,000 కోట్లు పెట్టి 1,50,000 కోట్లు పెట్టి ఎట్లా సుందరీకరణ ఇస్తావు? అసలు సుందరీకరణ అంటే ఏంది? అంటే సుందరి మనులను తీసుకొచ్చి డాన్స్ చేపిస్తావా? ఎట్లా సుందరీకరణ చేస్తావు చెప్పాలా కదా. అంటే మూసీ నది సుందరీకరణ చేస్తే ఇక అన్ని చెరువులను కాపాడినట్టేనా? అసలు హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి? ఆ చెరువుల సంరక్షణ కూడా చేస్తుంది. అదే ఇప్పుడు దుర్గాన్ చెరువు ఉంది, అక్కడ అన్ని కూల్చినవా? ఇప్పుడు నల్లకుంట ఉంటుంది ఇక్కడ, అడిగింది కోర్టు, మనం అడగలే. మరి నల్లకుంటలు ఉన్న అన్ని కూల్చేస్తావా? కుంటలనే అందరు ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ బతుకమ్మ కుంట ఉంది అంబర్పేటలో, మరి అదన్నీ ఏం చేస్తావు? యూసఫ్ గూడాలో మన హుస్సేన్ సాగర్ కంటే పెద్ద చెరువు ఉండే, ఇప్పుడు అది మొత్తం ఇండ్లు చేసి పడేసిర్రు. మరి దాన్ని ఎట్లా చేస్తావు? ఇప్పుడు బోడుప్పల్లో ఉంది పేద చెరువు, దాన్ని సగం కబ్జా చేసిర్రు. మేడ్చల్ సైడ్ పోయినా నువ్వెక్కడ పోయినా కబ్జాలు ఉన్నాయి. మనం ఎట్లా చేస్తావు? మనకు చెప్పాలి కదా. నేను అనేది అంటే పవర్ పాయింట్ ప్రాజెక్ట్ పెట్టి ప్రతి ఏరియాకి వెళ్ళి మేము ఇట్లా చేస్తాం, ఇగో ఇంత ఖర్చు అవుతుంది, ఇక్కడికి వెళ్ళి తీసేస్తే మేము గిది మీకు చేస్తాం, ఇక్కడికి వెళ్ళిపోవడం వల్ల మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని అక్కడ జాయిన్ చేసినాక కూల్చాలి కదా. కూల్చినాక జాయిన్ చేసుకో ఇల్లు ఇస్తావా? లేకపోతే కూల్చినాక ఇళ్ళ కోసం ఉరకన్నా? ఇప్పుడు హైడ్రా ఎఫెక్ట్ అన్నా. సీఎం ఢిల్లీకి పోయింది నిన్న. ఇక అయినా ఎప్పుడు వెళ్తే అప్పుడు పోవాలన్నా. బటన్ నొక్కితే ఇప్పుడు అయినా టీవీలో డాన్సు ఇప్పుడు చేసే హీరోయిన్లు ఉంటారు. రిమోట్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంటే మార్చాలనుకుంటే ఇంకొక హీరోది వస్తుంది, అంతే, ఇంకో ఛానల్ వస్తుంది. ఈయన దమ్మే. రేవంత్ మారిపోతాడా సీఎం నుంచి? మార్చేసినా మంచిదే, ఎందుకంటే నా వల్ల ఏం లాభం లేదు, ఎవరికి ఏం న్యాయం లేదు. రేవంత్ కంటే సమర్థులు ఉన్నారా కాంగ్రెస్ లో? సమర్థులు ఉన్నారా లేరా కానీ అది పక్కన పెడితే ఈయన సమర్థత ఏం కనబడట్లేదు అన్న. పేదోళ్ళ ఇండ్లు కూల్చేసుడు అడ్డగోలుగా సమర్థతనా? చిన్నపిల్లలు ఏడుస్తూ ఉన్నారు ఏమని? మా బ్యాగ్ ఉంది, పుస్తకాలు ఉన్నాయి, పెన్ను ఉంది అంటే బ్యాగులు, పుస్తకాలు, పెన్ను, వాటర్ బాటిల్ తీసుకునేదాకా టైం ఏరా? ఇదంతా సోషల్ మీడియా, బీఆర్ఎస్ స్పాన్సర్డ్ సోషల్ మీడియా ఇట్లా బాగా తీస్తాను, ఎలివేట్ చేస్తాను అని చెప్తున్నారు. అరే మీరు రండి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక మీడియా ఉండొచ్చు, వాళ్ళు కొంతవరకు చెయ్యొచ్చు.
నిజంగా బలవంతంగా ఏడిపించడం ఎవరితోనన్నా సాధ్యమవుతుందా? సరే ఒకరిద్దరు ఏడిపించారు అనుకుందాం, మనకు తెలియదు. కానీ అందరిని ఎట్లా ఏడిపిస్తారన్నా? మీరు రండి కదా గర్వం, ఇప్పుడు మన ఛానల్తో నాతో రండి, నేను చూపిస్తా. మనం కళ్ళ నిండా అన్న వాళ్ళు పేడిగా చేసిర్రా బాధతో నేడిసిరా మనకు తెలియదా? ఒక కమర్షియల్ ఆయన క్యాటరింగ్ కోసం పెట్టుకున్నాడట కూకట్పల్లి ఏరియాలో. ఆయన మంచిగా ఒక ₹1 కోటి పెట్టి సామాను కొంటే, సార్ ఒక్కరోజు టైం ఇవ్వండి, నేను ఇది రెంట్కు తీసుకున్నా, నేను ఒకరోజు టైం ఇస్తే నేను ఇవన్నీ తీసుకుపోవడానికి ఉంటుందంటే ఒక్క నిమిషం కాళ్ళు మొక్కి నిడిచబెట్టకుండా కూల్చేసిర్రు. గంట టైం ఇస్తే 15 లక్షలు సేవ్ అయ్యేదని చెప్పిండు. ఒకరోజు టైం ఇస్తే ₹1 కోటి సేవ్ అయ్యేదట. అంటే కూల్చడం అంటే ఇట్లా అడ్డగోలుగా కూల్చాక ఇళ్ళకి ఎట్లుంటుందన్న? అసలు మీరు చెప్పండి. హైడ్రా అది ఒక ఇల్లీగల్ అంటున్నారు చాలామంది. సుప్రీంకోర్టు నిరూపు రెడ్డి అనే వాళ్ళు ఆల్రెడీ చట్టబద్ధమైన సంస్థలు ఉన్నాయి, దాని ద్వారా చేయాలి. ఇది కూడా చట్టబద్ధ సంస్థ. ఏవిడిఎం ఉండే దాన్ని హైడ్రాను దాని పరిధిని విస్తరించారు. ఇది జీవో ద్వారా తెచ్చిర్రు. ఇప్పుడు చట్టం తెస్తా అంటారు, కానీ ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా చేస్తా అంటే కుదరదు కదా. ఇప్పుడు మరి నువ్వు చట్టం తెచ్చినప్పుడు చట్టంలో ఏమేమి అంశాలు పొందుపరుస్తావు? పర్మిషన్ ఇచ్చిన అధికారిని ఏం చేస్తావు? ఆ ల్యాండ్ అమ్మిన ఆ సెల్లర్ని ఏం చేస్తావు? ఆ బిల్డింగ్ కట్టిన బిల్డర్ని ఏం చేస్తావు? వాటర్ ఫెసిలిటీస్ కోసం వాటర్ కనెక్షన్ ఇచ్చిన వాటర్ బోర్డుని ఏం చేస్తావు? ఎలక్ట్రిసిటీ ఇచ్చిన వాళ్ళని ఏం చేస్తావు? రోడ్ వేసిన వాళ్ళని ఏం చేస్తావు? పర్మిషన్ ఇచ్చిన అంటే ఆల్రెడీ 9 మంది మీద కేసులు కూడా అయినాయి. ఓన్లీ 9 మందే తప్పు చేసారు. మీతో కూల్చివేతలకు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించి 9 మంది కేసులు చేసినా అని అంటారు. నేను అదే అంటున్నా అన్న. ఇప్పుడు అక్రమంగా నిర్మాణాలు జరిగినాయంటే అక్రమ అధికారులు, అక్రమ ఎమ్మెల్యేలు, అక్రమ మంత్రులు, అక్రమ కార్పొరేటర్లు ఉంటేనే కదా జరుగుతుంది. ఒక అధికారి పైనుండి ఎమ్మెల్యే కార్పొరేటర్ సపోర్ట్ లేకుండా ఒక ఎంఆర్ఓ ఏది పడితే చేసేంత సీన్ ఉందా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? చెయ్యాల్సి వస్తే గత 30 ఏళ్ళ నుంచి జరిగిందని ఆక్రమణలు. రాజశేఖర టైంలో, చంద్రబాబు నాయుడు టైంలో, కేసీఆర్ టైంలో. మరి ఫస్ట్ వీళ్ళ ముగ్గురిని కదా చేయాల్సింది. ఇప్పుడు వీళ్ళు చైర్లో కూర్చుండి ఇంత జరుగుతున్నా ఒకటి డైరెక్ట్గా వీళ్ళ తప్పని ఉండాలి, లేదంటే ఇండైరెక్ట్గా తప్పు ఉండాలి. మూడోదిలో నిర్లక్ష్యం అని ఉండాలి. నిర్లక్ష్యం కూడా తప్పే కదా. ఇప్పుడు నిర్లక్ష్యంగా నువ్వు డ్రైవ్ చేసి నువ్వు ఒక మంచిగా పోయేటోని గుద్దితే నేను నిర్లక్ష్యంగా చేసిన అంటే ఎవడన్నా ఊరుకుంటాడా? తప్పే కదా. కాబట్టి ఈ ముఖ్యమంత్రుల మీద కేసు చేయాలి. రాజశేఖర రెడ్డి చనిపోయింది కాబట్టి రాజశేఖర రెడ్డి టైంలో అయిన అన్ని కబ్జాలకు కూడా షర్మిలను, జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని బాధ్యులను చేయాలి. వాళ్ళ పుత్రులు కాబట్టి ఆయన తెచ్చిన ఆస్తులు తింటారు, ఆయన చేసిన తప్పులు కూడా అనుభవించాలి కదా. అట్లాంటి చట్టం రావాలి. ముఖ్యమంత్రులు ఉన్న వాళ్ళ మీద ఇట్లాంటి చట్టం తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు ఇంకా బతికే ఉన్నాడు కదా. చంద్రబాబు నాయుడు టైంలో ఏమేమి కబ్జాలు అయినాయి, ఎవరెవరికి రాసిచ్చిర్రు, ఏ చెరువు మునిగిపోయింది, పట్టుకురావాలి చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ను. ఎందుకు లేరు? ఇప్పుడు కేసీఆర్ బతికే ఉన్నాడు, కేటీఆర్ బతికే ఉన్నాడు, కవిత బతికే ఉంది. వీళ్ళ ఆయంలో ఎక్కడన్నా కబ్జాలు అయ్యి ఉంటే కనుక వీళ్ళందరిని ఎందుకు పట్టుకురావద్దు? మున్సిపల్ శాఖ మంత్రిని పట్టుకురావాలి, అంతే కదా. పర్మిషన్ ఇచ్చారు కదా. వీళ్ళందరిని వదిలేసి వీళ్ళని వేసేయడం వల్ల నేనేమంటున్నా, ఇప్పుడు గంజాయి తాగుతారన్న ఎవడో రేపు మర్డర్ చేస్తాడు, వాడిని చంపుతున్నాం ఓకే. మరి గంజాయి సెల్లర్ ఎవడు, డిస్ట్రిబ్యూటర్ ఎవడు, అది ఎక్కడికి వెళ్ళి వస్తుందో వాళ్ళని పట్టుకోవాలని వద్దా? ఈ కబ్జాలు కూడా అట్లాంటివే. పెద్ద పెద్దలను ఎందుకు వదిలేస్తున్నారని అడుగుతున్నాం. వీళ్ళందరినీ కూడా పట్టుకోవాలి, అడగాలి. ఏది ఉన్నా ఒక పద్ధతి ప్రకారం చేయాలి. కానీ పెద్ద పెద్దోళ్ళని వదిలేసి చిన్న చిన్నోళ్ళు ఎంబట పడితే ఎవడు ఊరుకోడు. ఇప్పుడు ఈ కనీస విషయం సీఎం రేవంత్ రెడ్డి తెలియదా? తెలుసు, వాంటెడ్గానే చేస్తున్నాను, మాకు డౌట్. పేదలను చేస్తే ఆయనకు లాభం ఏముంటుంది? ప్రతిపక్షం నుంచి ఇంకా ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కదా. ఉంటుందన్న. ఇప్పుడు వీళ్ళు ఇంత తిరుగుబాటు చేస్తారు అనుకోలే. నంబర్ 1 వాళ్ళకి డబ్బు ముఖ్యము, అధికారం ముఖ్యము. మంచితనం ఉంటే ఇట్లా ఎందుకు చేస్తాడు? మరి మంచితనం ఉంటే ఇట్లా ఎందుకు చేస్తాడు? క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. మేము అడిగింది ఏమన్నా తప్ప? ఏం చేస్తున్నావు నువ్వు? అడుగుతుర్రన్నా, అడగాలి. అడగకపోతే ఇప్పుడు నువ్వు ఇంత సుందరీకరణ అంటున్నావు కదా, నీ కొడంగల్లోనే నువ్వు ఫార్మా కంపెనీ ఎందుకు తెస్తున్నావు? ఇప్పుడు కొందరు చెప్తున్నాడు అక్కింపేట తండా, ఈర్లపల్లి తండా, ఇట్లాంటి ఒక 5-6 తండాలలో నువ్వు గ్రీన్ ఫార్మా అని పెడుతున్నావు కొడంగల్ దగ్గర. మరి నువ్వు ఫార్మా అనేది సుందరీకరణను వెదజల్లుతుందా, కాలుష్యం వెదజల్లుతుందా? కాలుష్యం వెదజల్లుతుంది. మరి నీకు సుందరీకరణ మీద అంత ప్రేమ ఉంటే, హైదరాబాద్ వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే, మరి కొడంగల్ మీద నీకు ఓటేసి గెలిపించి నువ్వు ముఖ్యమంత్రికి కావడానికి కారణమైన వాళ్ళ మీద నీకు ప్రేమ లేదా? వాళ్ళు ప్రతిరోజు ధర్నా చేస్తున్నారు. నీకు నిజంగా దమ్ముంటే ఫార్మా కంపెనీలను ఈ రాష్ట్రం నుంచి పోయేటట్టు చేయి. ఇప్పుడు నువ్వు ఫార్మా కంపెనీలు అన్నీ ఇట్లనే ఉండి, పటాన్ చెరువులు అట్లనే ఉంటాయి, జీడిమెట్లలో అట్లనే ఉంటాయి, మొత్తం పొల్యూషన్ వెదజల్లే రేడియోకి సంబంధించిన, ఫార్మాకు సంబంధించిన
పొల్యూషన్ వెదజల్లే కంపెనీలు అట్లనే ఉంటే మూసిని ఎట్లా సుందరీకరణ చేస్తాడు చెప్పాలి కదా. చెరువులను ఎట్లా సుందరీకరణ చేస్తావు, డ్రైనేజ్ ఎక్కడికి వెళ్తుంది, సుందరీకరణ అంటే ఎట్లా చేస్తావు, అది క్లియర్గా అర్థమయ్యేటట్టు ఒక మీడియా పాయింట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వకుండా చేస్తామంటే నువ్వు ఇలా నిలగొట్టి నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటే మేము ఎవరికి తెలుసు, నువ్వేం చేస్తావనేది చెప్పు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తావు. మూసి వికారాబాద్ అడవుల్లో పుట్టి మిర్యాలగూడ దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది, అంతవరకు చేస్తావా? దానికి ఎంత ఖర్చు అవుతుంది? నువ్వు ఎట్లా చేస్తావు? ఈ ఇప్పుడు ఫార్మా కంపెనీలో జరిగే ఈ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయి? నువ్వు అంతేందుకు ఈ శ్రీ చైతన్య నారాయణ జరిగే అక్రమాలు, ఆ బిల్డింగ్లు కూల్చు, ఒక్క దగ్గర గ్రౌండ్ లేదు, పిల్లలకు అడ్డమైన ఆహారం పెట్టి నాశనం చేస్తున్నారు, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, పీసీఓడి ప్రాబ్లం వస్తున్నాయి, పిల్లలకు మొత్తం అనారోగ్యం అవుతున్నారు. మరి వాటి చేవా? కల్తీ నూనె తయారు చేసేటోడి మీద చేవా? కల్తీ ఆహారం తయారు చేసేటోడి మీద చేవా? ప్లాస్టిక్ మీద యుద్ధం చేయవా? ఇలా ప్రతిరోజు అన్ని కల్తీ అవుతున్నాయి కదా. బిర్యానీ కల్తీ అవుతుంది, కారం కల్తీ అవుతుంది, అల్లం ఉప్పు నూనె అన్ని కల్తీ అవుతుంది. ఏది మరి నీ చిత్తశుద్ధి అంటున్నాం? ఎక్కడుంది నీ చిత్తశుద్ధి? కాదు, మన ఫుడ్ సేఫ్టీ రైట్స్ జరుగుతున్నాయి కదా. ఏం జరగవు. ఒకటి వాళ్ళకి నచ్చినోడు మించి ఇప్పుడు ఏసీబీ దాడులు చేస్తారన్న VR1 పట్టుకుంటారు, గ్రామ పంచాయతీ సెక్రటరీ పట్టుకుంటారు, లేదంటే కానిస్టేబుల్ ఎస్ఐ అయినా పట్టుకుంటారు. ఒక్క ఎస్పీని ఏసీబీ పట్టుకోగా చూసినావా? ఒక IAS ఆఫీసర్ని ఏసీబీ పట్టుకోగా చూసినావా? మొన్న దొరికిందిగా రంగారెడ్డి అసిస్టెంట్ కలెక్టర్ దొరికిందిగా. అదే అసిస్టెంట్లోనే పెడతారు, మెయిన్ కలెక్టర్లను అయితే పట్టరు కదా, కలెక్టర్ను పట్టరు. ఒక్క డీజీపీ మీద దాడులు జరగగా చూసిరా మీరు? డీజీపీ కరప్ట్ ఉంటాడు అయితే ఉండరా? డీజీపీలు ఉండరు. డీజీపీలు అంతా గ్రేట్ పర్సన్సా? డీజీపీలు ఆస్తులు అంటే డీజీపీ కరెక్ట్ ఉంటే కింది స్థాయిలో ఎందుకు జరుగుతాయి? కలెక్టరే కరెక్ట్ ఉంటే కింది స్థాయిలో లంచాలు ఎందుకు జరుగుతాయనా? ఒక ఎస్ఐ కానిస్టేబులే లంచం తీసుకున్నాడని గగ్గోలు పెడుతురు కదా. మరి ఆ ఎస్ఐ తప్పులు చేస్తుండంటే ఎస్పీది సరిగ్గా సూపర్విజన్ లేకపోతేనే కదా, వీళ్ళ మంత్రి సరిగ్గా లేకపోతేనే కదా, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం ₹1 దోసుకోలేదా? నేను స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నా. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ ₹1 అక్రమంగా సంపాదించలేరన్నా? సరే వాళ్ళని పక్కన పెట్టి ఇంకా మంత్రులు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఈ మంత్రులు ఒక్కడు కూడా ₹1 కరప్షన్ చేయలేదు. ఒక కానిస్టేబుల్ లేకపోతే ఒక VRO చేసిందంటే నమ్ముతారా? అంటే ఏసీపీ అయినా ఏ సంస్థలు అయినా గరీబోడిని కూల్చడానికే గరీబ్ ఆఫీసర్ని చిన్న స్థాయి అధికారులను పట్టుకుంటారు. ఇప్పుడు గుడిసె కూలగొట్టేప్పుడు కూడా చిన్నోళ్ళే కూలుస్తారు. తిరుపతి రెడ్డిది మీ అన్నది కూల్చి, ఇగో మా అన్నదే కూల్చినారా, మీరందరిది కూడా కూల్చాల్సిందే అని చెప్పాలి. ఇన్కన్వెన్షన్ కూలిస్తే నోటీస్ ఇవ్వకుండా అక్రమంగా కూల్చడం వల్ల కోర్టు స్టే ఇచ్చింది. ఇక మళ్ళీ దాంట్లో ఏం చేస్తావు? మరి కూల్చిందని చెప్పేసి ఎక్కడి దాకా అయితే కూల్చినావో దాన్ని చెరువు జాగాలో కలిపి గోడ కట్టిరా? కట్టలే కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఎన్నాడు? ఇక నెక్స్ట్ అంటే ఎన్నాడన్నా? ఒక నాగార్జుననే కదన్నా ఇలా హైదరాబాద్లో. అంతేందుకు సెక్రటరేట్ కూడా కబ్జాల్లోనే ఉంది. అంబేద్కర్ ఇప్పుడు ఐమాక్స్ కూడా కబ్జాలోనే ఉంది. అప్పుడు ఏం చేశారు అంటే నెక్లెస్ రోడ్ అని చేసిర్రు. అక్కడ దాకా ఉంటే తిరుకోవాల నెక్లెస్ రోడ్ చేసి రోడ్డుకు అటువైపు ఉన్నది మరి బఫర్ జోన్కు రాదా? దానికి ఒక రోడ్ వేసిర్రు అంతే తప్ప, కానీ అది కూడా కబ్జా కిందికి అయినట్టు. నేను బక్కా చేస్తాను పోస్టర్లు అంటే మరిగా మొత్తం హైదరాబాద్ సగం కబ్జాలోనే ఉందండి. దీనికి ఒక పద్ధతి లేదు, పాడు లేదు. దీన్ని ఎట్లా చేద్దాం అనేది ఆలోచించి చేయవలసిన విషయాన్ని డింగాన్ చేస్తే ఎవడు నమ్మడు. క్రెడిబిలిటీ అనేది ఇంపార్టెంటు. నువ్వే చెప్పినావు సిమెంట్ వేస్ట్ అవుతుంది, సలాక వేస్ట్ అవుతుంది, రెగ్యులరైజ్ చేయొచ్చు, పేదోడు పొట్టేందుకు కొడతారు, వాడు ఇన్స్టాల్మెంట్లో కట్టుకుంటాడు. ఇప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడాలని వద్దా? ఇప్పుడు వాడు ఇల్లు కూల్చినావు, కూలిపోయిన ఇల్లు కాడ ఇన్స్టాల్మెంట్ కట్టన్నా? ఎట్లా కడతాడు? మరి ఇప్పుడు కట్టకపోతే ఇప్పుడు ఇదేంది సమస్యకు? ఇగో ఈ రకంగా పరిష్కారం చేస్తామని చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, హైడ్రాకు ఉందా లేదా? నేను అదే అడుగుతున్నా తప్ప నువ్వు కూల్చకు అని చెప్పట్లేదు. ఒక ప్లానింగ్తో చెయ్యు, చిత్తశుద్ధి ఉండాలి అంటున్నాం. అంటే మైపాల్ యాదవ్ ప్రతిపక్ష బీఆర్ఎస్ కంటే కూడా ఎక్కువ హైడ్రా మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి కారణం ఏంటి? కారణం ఏం లేదండి, వాళ్ళు ఏడుస్తున్నారు. గర్భవతులు రోడ్ల మీదకి వచ్చి ఒకసారి ఇమేజిన్ చేసుకో కరుణాకర్ భాయ్, రాత్రికి రాత్రి నువ్వు పడుకున్న ఇల్లును వచ్చి కూల్చేస్తా అంటే ఆ ముల్లే మూట చదువుకుని ఏడికి పోవాలి? అసలు రూమ్ కిరాయిలు దొరుకుతాయా? నువ్వు వేలాది, ఇప్పుడు మనం ఒక్కో రూము దొరకాలంటేనే 4-5 రోజులు తిరిగితే తప్ప దొరకవు. మళ్ళీ దాంట్లో కొందరు వెజిటేరియన్స్కు మాత్రమే అంటారు, వెజిటేరియన్స్కు మాత్రమే ఇట్లా, లేకపోతే ఓన్లీ ఫ్యామిలీస్కి మాత్రమే. మరి బ్యాచిలర్స్ అని తేడా హుస్సేన్ సాగర్లో దుక్కు సావాలరా? వెజిటేరియన్స్కి మాత్రమే అంటే ఇంత దారుణం ఏందండి? ఎవడన్నా కోడిగుడ్డో చికెనో మటనో తిననోడు 99% తింటారు, తెలంగాణ అంటేనే తింటారు. మరి నువ్వు వెజిటేరియన్స్కి మాత్రం అంటే ఏడబోయి ఉండాలి? ప్రభుత్వమే రోడ్డు మీద పడేస్తే
అప్పుడు మనకు 1908లో వరదలు వచ్చినాయి. మూసి వరదలు వచ్చినప్పుడు నిజాం కూడా వరదలకు గురైతే వాళ్ళ భవనంలోకి పిలిపించుకొని షెల్టర్ ఇచ్చిండు బాధితులందరినీ. మీరు మరి ప్రజాభవన్కి పిలిపించుకుంటారా, మరి లేదంటే మీ ఇళ్ళల్లో పెట్టుకుంటారా? ఒక పద్ధతి, వాళ్ళు మనుషులండి, ఉగ్రవాదులు కాదు, దేశద్రోహులు గారు. వాళ్ళకు ఒక పద్ధతి ప్రకారం సెటిల్మెంట్ చేయాలి కదా. బిల్డర్లను పిలిచి అరే ఆ డబ్బులు అనవసరంగా తీసుకున్నారు, వాడి డబ్బులు వాడికి ఇచ్చేసేయండి, మరి వాళ్ళు ఇంకో దగ్గర ఏదైనా కొనుక్కుంటారు చెప్పాలా కదా. బిల్డర్ మంచుకున్నాడు, సెల్లర్ మంచుకున్నాడు, పర్మిషన్ ఇచ్చి అవినీతి చేసి ఆనకొండల్లాగా బలిసిన అధికారులు మంచుకున్నారు. ఆ బక్క చిక్కినోడిని కొడితే వాడు ఏడికి పోవాలన్నా వాళ్ళు ఏడిచి అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా లేదు. ఒక టోల్ ఫ్రీ నంబర్ అన్న పెట్టాలిగా. కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? బుచ్చమ్మ చనిపోయింది కదా, మరి బుచ్చమ్మ పక్కింటి వాళ్ళు భయపడిస్తే ఆమె చనిపోయింది అంటున్నారు. చాలామంది హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతారు. ఇవాళ అందరికీ 90% మనుషులే రోగాలమయమైపోయారన్న. ఈ టెన్షన్ అంటే మళ్ళీ మూలిగే నక్క మీద తాటకాయ పడ్డట్టు ఇది వేసేసరికి వాళ్ళకి నిద్రలు లేవు. హైడ్రా పేరు కూడా భయంకరంగా లేదు. ఇంకొకటి ఏంటంటే మూసీ నదికి 1908లో వరదలు వచ్చినప్పుడు మనకు ఎటువంటి సెక్యూరిటీ సేఫ్టీ లేకుండే. అప్పుడు మోక్షగుండ విశ్వేశ్వర్ ఇంజనీర్ని పిలిపించి దీనికి ఎట్లా వరదలు ఇట్లా రావద్దు, 15,000 మంది చచ్చిపోయారు, వేలాది మంది ఇండ్లు కొట్టుకుపోయినాయి, లక్షలాది మంది నిరాశ్రయులు అని అడిగితే ఆయన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అంటే 2 కృత్రిమ జలాశయాలను నిర్మించి ఆ వికారాబాద్ అడవుల నుంచి వచ్చే నీళ్లను హిమాయత్ సాగర్లోకి, ఉస్మాన్ సాగర్లోకి పోయినాయి. కాబట్టి మనకు అప్పటంత వరదలు మళ్ళీ వచ్చే అవకాశం లేదు. విజయవాడ మునిగిపోయినట్టు మునిగిపోయే పరిస్థితి లేదు, ఖమ్మం మునిగిపోయినట్టు మునిగిపోయేటట్టు లేదు. కానీ దీనికి ఒక ప్లానింగ్తో పద్ధతితో చేయాలి. అందరం కూర్చుండి డిస్కషన్ చేయాలి, ఎవడు బాధపడొద్దు, ఆ రకంగా చేయాలని ఈ గవర్నమెంట్కి చెప్తున్నాం. వీళ్ళకి చిత్తశుద్ధి లేదండి. వీళ్ళు ఏం చెప్తున్నారు? మనమంటలే కోర్టు చెప్తుంది, మరి పెద్దలను వదిలేసి పేదలను కొడుతున్నారు. కావూరు హిల్స్ అమీన్పూర్కు మధ్య వివక్షత ఎందుకు? కావూరు హిల్స్లోనేమో బిల్డింగులు కూలుస్తలేవు, అమీన్పూర్లో కూలుస్తున్నామని కోర్టు అడిగింది, నేను అడుగుతలే. ఇట్లా అయితే మిమ్మల్ని జైలుకు పంపుతాం. మళ్ళీ ఇంకోటి, ఆదివారం కూల్చాల్సిన అవసరం ఏముంది? అంటే కోర్టు సెలవులు ఉంటాయి, నువ్వు శనివారం ఆదివారం కూలిస్తే వాళ్ళు కోర్టుకు స్టే తెచ్చుకోవడానికి కూడా నీకు భయమా? కోర్టు న్యాయం ఉంటేనే స్టే ఇస్తుంది, న్యాయం లేకపోతే ఇవ్వదు. నువ్వు అంతా ఉటావుటినా కూల్చాల్సిన అవసరం ఏముంది అని అడుగుతురు. కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేస్తాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్, అమీర్పూర్ తహసీల్దార్ రాధపై ధర్మాసనం ఫైర్ అయింది. మనం కాదు, ఎట్లా పడితే అట్లా చేయొద్దంటే ఇది డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి ఏది ఉన్నా మాట్లాడుకొని ఆలోచించుకొని ఆ బాధితులకు కూడా న్యాయం చేసి, పర్మిషన్ లేనోడు నువ్వేమన్నా వేసుకో, పర్మిషన్లు తీసుకున్న వాళ్ళతోనైతే మాట్లాడాలి కదా. ఒకటేసారి బాంబు పడేసినట్టు చేయొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఇప్పటికే కేసీఆర్కు 10 ఏళ్లలో వచ్చిన వ్యతిరేకత ఈయనకు 10 నెలల్లోనే వచ్చింది. అవును, ఒక్కడు కూడా హర్షిస్తలే. ఇన్కన్వెన్షన్ కూల్ చేసినప్పుడు కొద్దిగా పాజిటివ్ రెస్పాన్స్ ఉండే, ఇప్పుడు పేదల జాలికి వచ్చేసరికి మరి వాళ్ళు రోడ్ల మీదకి వాడు ఏడుస్తుంటే కనీసం కనికరం లేదా మీకు? వాళ్ళు మనుషులు గారా ఏడబై ఉండాలి. వాళ్ళకి ఏమి ఇస్తారో చెప్పు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుండు. ఇంకోటి చెప్తున్నా, 50 గజాలు ఉన్నోడికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నావు. మరి 150 గజాలు 200 గజాలు ఉన్నోడికి ఒకటే డబుల్ బెడ్రూమ్ ఇస్తే సరిపోతుందా? ఇప్పుడు 3-4 ఉన్నోడికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చినామంటే ఏం కాదు. ఒకళ్ళు 160, 170, 200 గజాలలో 10 మంది, 12 మంది, 14 మంది కూడా ఉన్నోళ్ళు ఉంటారు. వాడు మూసీ పక్కన బిల్డింగే ₹1,00,00,000 ఉంటే డబుల్ బెడ్రూమ్ ₹1,00,00,000 బిల్డింగ్ ఓడుకొని డబుల్ బెడ్రూమ్ బోర్డుగా. మరి ఇట్లాంటి అనేకం ఉన్నాయి. వీటిపైన చర్చించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం తప్ప ప్రశ్నించిన వాళ్ళని తీసుకుపోయి కేసులు పెడతామంటే మేం కాదు, కోర్టు ప్రశ్నించింది అంటే ఇప్పుడు కోర్టును కూడా జైల్లో పెడతారా? ఇప్పుడు మనం నిన్న మొన్న దాకా మనం అడిగినాం, ఇప్పుడు కోర్టు ఎంటర్ అడిగింది. మమ్మల్ని జైల్లో పెట్టాల్సి వస్తే మీరు కోర్టును కూడా జైల్లో పెడతారా? అడగద్దా అన్న ధర్మ. ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 ప్రశ్నలు అడగొచ్చు, మీరు అధికారంలోకి వచ్చినప్పుడు వేరే వాళ్ళు అడగొద్దా? రేవంత్ రెడ్డి తగ్గాలి. ఎక్కడ నెగ్గాలో కాదు రేవంత్ రెడ్డి, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే ఆ సీఎం అవుతాడు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారిలో ఎక్కడ నెగ్గాలి కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే వాడు అదనే అంటాడు. మరి నువ్వు కూడా తగ్గన్నా, నువ్వు చూసి ఇచ్చాయి, అడ్డగోలుగా చేయకు. ఇంకా చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, కొట్టు అడుగుతారు. రామోజీరావు ఫిలిం సిటీలో 4-5 చెరువులు ఉండే అంటారు. మరి ఏం చేస్తావు? రామోజీరావు మరి వాటి జోలికి మాత్రం పోవు. అక్కడ పోతే ఈనాడు పోతుంది, ఆంధ్రజ్యోతి మరి రాధాకృష్ణకు సంబంధించి ఎటువంటి రాయవు. మీరు అందరు ఒకటి. అందుకనే చూసి చెయ్యాలి అని మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇకనైనా మారాల, తగ్గాల. అంత యాటిట్యూడ్ అవసరం లేదు. యాటిట్యూడు ఆ రేంజ్లో సీఎం అనేది పర్మనెంట్ కాదు, పబ్లిక్ పర్మనెంట్. నువ్వు ఇవాళ ఉంటావు, రేపు పోతావు. ఒక్క ఫోన్ వచ్చింది అనుకో, సోనియా గాంధీ నుంచి లెటర్ కవర్ పేజీలో
నిన్ను డిస్మిస్ చేయలేదంటే నేను తీసేస్తున్నాం, రిమూవల్ ఫ్రమ్ సీఎం అంటే నువ్వు మూసి బాధితులు పోయినట్టు సూట్ కేసు పట్టుకొని బోవుడే, నీది ఏముంటుంది అక్కడ. నువ్వు పోయిన తర్వాత ఇంకొకడు వస్తాడు. కాబట్టి అంత ఓవర్ యాక్షను, యూట్యూబ్ ఛానల్ అని యూట్యూబ్ పోడు, ఆ ట్యూబ్ పోడు, నిరుద్యోగులను ముదిరిపోయిన బెండకాయలని సుప్రీంకోర్టు చెప్తే సుప్రీంకోర్టును అనడం, నోటికి ఎంత అంతనా. సీఎం అయినప్పుడు ప్రతిపక్షంలాగా వాగాల్సిన అవసరం లేదు, తగ్గి పద్ధతిగా చేస్తే మంచిగా ఎప్పటికి ఉండిపోతావు. కాబట్టి పెద్దలకు ఒకటే న్యాయం ఉండాలా, పేదలకు ఒకటే న్యాయం ఉండాలని నేను పల్లవి టీవీ ద్వారా చెప్తున్నాను.